స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఈరోజు విందాం. అయితే ఈరోజు మనం వినబోతున్న మెసేజ్ నేను ఒక టైటిల్ చెప్పాను, ఒక టైటిల్ పెట్టాను. ఏంటి ఆ టైటిల్ అంటే, నా దేవునికి నమ్మకస్తుడిగా నేను కనబడుచున్నానా, నా దేవునికి నేను నమ్మకమైన వ్యక్తిగా నేను నమ్మకస్తునిగా కనబడుతున్నానా. ఈరోజు మెసేజ్ టైటిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి 101వ కీర్తన 6, 7, 8 వచనాలు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, సంఘములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమందు నడిచేవారే నాకు పరిచారకులు అవుతారు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి ప్రతి ఉదయమున పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. చాలు తల్లి, దేవుడిని దీవించును గాక. ఇక్కడ చూడండి, భక్తిహీనులట ప్రతి ఉదయమున దేవుడు సంహరిస్తున్నాడట. అంటే 4 సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ళకి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఉండాల్సిన 1 సంవత్సరం, 1 సంవత్సరం ఉండాల్సిన వాళ్ళకి 6 నెలలు, 6 నెలలు 3 నెలలు. భక్తిహీనుల యొక్క వారి యొక్క జీవితం అంతా క్షీణించిపోతుందట. అంటే దేవుడే చెప్తున్నాడు, ప్రతి ఉదయమున నేను వారిని క్షీణింప చేయించున్నాను అని అంటున్నాను. ఎవరినయ్యా దేవుడు క్షీణింప చేసేదంటే, ప్రతి ఉదయమున భక్తిహీనులని. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక 4 జాములు ఉంటాయని, సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా 4 జాములు ఉంటాయని, 6 నుంచి 9 దాకా ఒక జాము, 9 నుంచి 12 దాకా ఒక జాము, 12 నుంచి 3 దాకా ఒక జాము, 3 నుంచి 6 దాకా ఒక జాము. 6 నుంచి 9 దాకా ఎవరు తిరుగుతారు? మనుషులు తిరుగుతారు. 9 నుంచి 12 దాకా ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. 12 నుంచి 3 దాకా సైతాను తిరుగుతాడు. 3 నుంచి 6 దాకా దేవుడు తిరుగుతాడు, దేవుడు సంచరిస్తాడు. ఈ 3 నుంచి 6 లోపు ఎవరైతే భక్తి చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో వారి ఇంట్లో చేరి ఎక్కడైనా సరే స్తోత్రం అని మాట వినబడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆమేన్, ఆయన సంచరిస్తుంటాడు కదా. వారు ప్రార్థన చేసినప్పుడు అలా తాకేసి వెళ్ళిపోతుంటారు. ఆమేన్. ఆ ఉదయాన్ని ఆయన వచ్చి తాకి ఆ కృపని మీద కుమరించి ఆ రోజు అంతా శ్రేష్టంగా నింపేస్తారు. అక్కడ వాక్యం కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయమున ఆయన తాగుతాడు, అట్లా తాగుతాడు. అలా ఎవరైతే భక్తి చేసేవారు లేని స్థితిలో 3 నుంచి 6 దాకా ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటారో, ప్రతి ఉదయమున నేను వారిని సంహరిస్తున్నాను అని అన్నాడు. సొంత మాటలు, బైబిల్లో మాటలు. దేవుని మాట అబద్ధం కాదు, దేవుని మాట సత్యం. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎందుకు నెమ్మదలేదు? సంపాదన ఎంతో సంపాదించి కష్టపడతా ఉన్నా, నిద్రలేని రాత్రులు గడిపి సంపాదిస్తూ ఉన్నా, చిలితిత్తులో పోసిన అనుభూతిలోకి వెళ్ళిపోతూ ఉంది. కష్టార్జితను అనుభవించలేని పరిస్థితికి అయిపోతూ ఉంది. ఎందుకయ్యానంటే ఉదయకాలమున భక్తి లేని జీవితం. ఓకే, వాక్యం చెప్పి మనం చదివాము, 6వ వచనంలో చదివాము, నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అని అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడు అంటే నమ్మకస్తులు కనిపెడుతున్నాడట. 3 మాటలు చెప్పాడు అక్కడ. నమ్మకస్తులు నేను కనిపెడుతున్నాను. తర్వాత రెండోది, నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు అవుతారు. మోసం చేసేవాడు నా ఇంట నివసింపలేని నేను ఉండనేను అని అంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఈ 3 మాటలు మనకు కాదు కానీ ఒక్క మాట, పై మాట చెప్తున్నాము. ఏంటి? నమ్మకస్తులు నేను కనిపెడుతున్నాను. దీంట్లో ఒక 4 పాయింట్లు ఉన్నాయి కానీ ఒక పాయింట్ మాత్రమే తీసుకుందాం, లేదా 2 తీసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకస్తులను దేవుడు కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు అని అంటే,
నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులు కనిపెడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా యొద్ద నివాసం చేయనట్లు నేను దేశంలో, ప్రాంతాల్లో, సంఘముల్లో నమ్మకస్తులు కనిపెడుతున్నానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నమ్మకస్తులకి చోటు ఎక్కడుందయ్యానంటే, నివాసం ఎక్కడుందయ్యానంటే, ఎక్కడయ్యా? నమ్మకస్తులకి ఎక్కడుందంట? దేవుని యొద్ద. ఆమేన్. ఈరోజు నీకు బంధువుల్లో చోటు లేకపోవచ్చు, నీ అన్నదమ్ముల్లో, స్నేహితుల్లో, నీకు తెలిసిన వారిలో ఎక్కడెక్కడ నీకు చోటు లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు ఎక్కడ ఉండడానికి చోటు లేకపోవచ్చు. బిడ్డలారా, దేవుని యొద్ద చోటు సంపాదించుకోవాలా? బట్ గట్టిగా చెప్పట్లా. ఒక దేవుని బిడ్డ దేవుని దగ్గర చోటు సంపాదించుకోవాలి. ఆయన దగ్గర చోటు నీకు దొరికిందనుకో, ఆయన కౌగిట్లో నీ దాచుకుంటాడు, ఆయన రెక్కల కింద దాచుతాడు. అట్లాగా ఏ ఎండ దెబ్బ, వెన్నుల దెబ్బ తగలకుండా నేను ఆయన రెక్కల కింద కాపాడుకుంటాడు. ఆయన యొద్ద నీకు చోటు దొరికితే. ఎవరికయ్యా చోటు అంటే? నమ్మకస్తులైన వారు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. వెస్లీ చదువుతాడు బైబిల్. చూడండి, మీరు చూడండి. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదే. ఎవరితోమా? ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆమేన్. వారి ప్రతి బాష్ప బిందువును కారుతున్న కన్నీటిలో కారుతున్నా ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట? ఆయన తుడిచేస్తాడు. వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండి. ఇక్కడ చూడండి, పిల్లల్ని తిప్పినాలి, పిల్లల్ని తిప్పు. ఆమేన్. తిన్నాను. స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది, వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండి. ఎవరయ్యా మనుషులు? ఏ మనుషులు అంట? మనుషులు అంటే ఎవరు? సూపర్. మనుషులు అంటే ఎవరు? అంతే, నీకెవరు మనుషులు కాదు. మనుషులు అంటే నమ్మకస్తులు. పక్కన వాళ్ళకి పోయి మేమే మనుషులు, మీరు మనుషులు కాదు అంటారుకో, అంతే మందల. మనుషులు అంటే ఎవరు? భూమి మీద ఉన్న ఆయన పోలికతో చేయబడిన ప్రతి ఒక్కరు మనుషులే. కుక్కని, నక్కని, జంతువుల్ని మనుషులు అనలేదు, కానీ ఆయన పోలికతో చేయబడిన ప్రతి వ్యక్తిని మనిషి అని అన్నాడు. అయితే ఇక్కడ చెప్పే మనుషులతో దేవుని నివాసం ఉందంటే రాగక ఏం చెప్తున్నానంటే, దేవుని నివాసం మనుషులతో కూడా ఉందంట. ఏ మనుషులయ్యా అని చెప్పి చదివితే, నమ్మకమైన మనుషులతో దేవుని నివాసం ఉందంట. ఎవరితో ఉంది? అవే నమ్మకమైన మనుషులతో దేవుని నివాసం ఉంది. ఇప్పుడు చెప్పాలా, దేవుని నివాసం నీతో ఉండాలా వద్దా? చెప్పాలా? ఆసక్తి కలిగిన చెప్పాలా? దేవుడితో ఉండాలా వద్దా? ఇప్పుడు రాగాకు ఒకటే ఉంది, దేవుడు ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలా. చూడు ఎంత ఆసక్తి మనకు కావాలా? ఆమేన్. ఎస్, దేవుడు కావాలి, దేవుడు తోడు ఉండాలా. దేవుడు లేకపోతే ఎట్లా? నేను చాలాసార్లు చెప్తాను కదా, ఈ గోడ చుట్టూ ఇంత పైకి లేపుకున్నాం, పైకి కప్పు లేకపోతే ఎండ, వాన, గాలి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. దేవుడు నీకు తోడు లేకపోతే ఇది నీ పరిస్థితి. దేవుడు నీకు కప్పు అయి ఉంటాడు. ఆమేన్. ఆయన నీకు కాపురై ఉంటాడు. ఆయన నీకు దేవుడై ఉంటాడు. ఆయన నీతో కాపురం ఉంటాడు. నువ్వు నివాసం చేసే దగ్గర తండ్రి ఉంటాడు. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా. ఏ మనుషులక చెప్పాలా? నమ్మకస్తులు, నమ్మకమైన మనుషులతో దేవుని నివాసం. దేవుడు మాట సత్యం అంతే. శైలమ్మ నమ్మకంగా ఉన్నదంటే దేవుడు శైలమ్మతో ఉంటాడు. స్వరూపమ్మ నమ్మకంగా ఉందంటే స్వరూపమ్మతో దేవుడు ఉంటాడు. వెస్లీ నమ్మకంగా ఉన్నాడంటే వెస్లీతో ఉంటాడంతే. ఆమేన్. హల్లెలూయా. 50 మార్కులు ఇస్తే యేసు రక్తమే 100 మార్కులు వచ్చేస్తాయి. దిద్దేది ఆయన. హల్లెలూయా. నీ నమ్మకత్వాన్ని ప్రభుత్వం కాపాడుకోవాలా? అది అడా నీ నమ్మకత్వాన్ని నమ్మాలి. ప్రతి మాటను దేవుడి ఎదుటి మనం నమ్మాలా. ఆమేన్. అయితే వినండి, ఆయన నమ్మకస్తులు కనిపెడుతున్నాడు. నేను అడిగాను, ప్రభువా నమ్మకస్తులు ఎవరయ్యా అని అడిగాను. నేను ఎవరా నమ్మకస్తులు అని అడిగితే ప్రభు నాకు తెలియపరిచాడు. చదవండి ఆ మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా. చదవండి ఆ మాటలు, చదవండి. మన మెసేజ్కి, మన సందేశానికి పేరేం పేరు?
సందేశం పేరేంటి? మెసేజ్ పేరేంటి? నా దేవునికి నేను నమ్మకస్తునిగా కనబడుతున్నానా? ఆమేన్. హల్లెలూయా. మర్చిపోతున్నాను కొంతమంది, అందుకే నేను అడిగాను. నేను చూడండి, నమ్మకస్తులు ఎవరు? నేను ప్రభుని అడిగితే దేవుడు తీసుకొచ్చాడు సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 22:14. అహీమెలకు రాజా రాజునకు అల్లుడై వెనకాల ఉండాలా, నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరైనా ఉన్నారా? ఆమేన్. నేను అంటాను, దానియేలు ఏం పేరు? దాని వంటి వాడు సంఘంలో నమ్మకమైన వంటి వాడు ఎవరైనా ఉన్నాడా? ఇప్పుడు ఏమన్నా తెలుసా, అబీమెలెకు చెప్తున్నాడు రాజుతో, రాజా నీ నగరంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరిలో దావీదు లాంటి వాడు నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారా? ఆమేన్. దావీదు లాంటి వాడు నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నాడా? పక్కన వ్యక్తి చెప్తున్నాడు ఆ వ్యక్తి గురించి. ఇప్పుడు నేను అంటాను, దావీదు పేరు తీసి మీ పేరు పెట్టాలా? అంటలో కొంతమంది కృప పొందేసుకోవాలి అంటేనే. నన్ను అన్నావా? ఏమన్నావు? దావీదు పేరు తీసి నీ పేరు రావాలి ఆ ప్లేస్లో. నా గ్రామంలో, నా సంఘంలో నాలాంటి నమ్మకమైన వ్యక్తి మరొకడు ఉండకూడదు. అంత నమ్మకంగా ఉండాలి నేను. ఆమేన్. హల్లెలూయా. చేతులు అందరూ ఇంటికాడ పెట్టేసి వచ్చినట్టున్నారా? మర్చిపోయారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, దావీదు లాంటి రాజా నీ నగరంలో ఉన్నారు కదా చాలా మంది. వీళ్ళందరూ నేను చూశాను. అబీమెలెకు చెప్తున్నాడు, ఇంతమందిని చూశాను, కానీ దావీదు లాంటి నమ్మకస్తుడు మరొకరు లేదయ్యా. నేను అడిగా దావీదు దగ్గరికి నేరుగా వెళ్ళా. ఎక్కడున్నా నన్ను అడగబాకండి, ఎక్కడున్నా నువ్వు వెళ్ళే వచ్చి పిల్లలు అడగద్దు. దావీదు అడిగి దావీదు ఏమని చెప్తున్నాడు తెలుసా? చూడండి, దావీదు గురించి చదివితే సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో, 18వ అధ్యాయం 5వ వచనం. ఎలాగ నమ్మకస్తులు ఒక వ్యక్తి నమ్మకం ఎలా మారుతారు? దావీదు సౌలు తాను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతను నియమించును. చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో చూడండి, సౌలు రాజట దావీదును పంపిన చోటకెల్లా పోయి